దళిత బంధు పథకం ఒక బృహత్తర కార్యక్రమమని జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ అన్నారు. ఈ పథకం ద్వారా అనేక దళిత కుటుంబాలు బాగుపడ్డాయని తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఆదివారం జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత బంధు 2వ విడత అవగాహన కార్యక్రమంలో నల్గొండ నియోజకవర్గానికి చెందిన 1100 మంది లబ్ధిదారులకు దళిత బంధు మంజూరు ప్రొసీడింగ్స్ ను నల్గొండ శాసనసభ్యులు కంచెల భూపాలరెడ్డి, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్లు అందజేశారు. ఈ అవగాహన సదస్సులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు కార్యక్రమం ద్వారా లబ్ధి పొందిన జిఎస్ గౌతమ్ కృష్ణ అమ్మా ప్రొడక్షన్ స్థాపించి సినిమా డైరెక్టర్ గా ఎదిగారు. జిఎస్ గౌతమ్ కృష్ణ దర్శకత్వంలో నిర్వహిస్తున్న ద కాప్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను శాసనసభ్యులు కంచెల భూపాలరెడ్డి, కలెక్టర్ ఆర్వి కర్ణన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం వేణవంక మండలంలోని బేతిగాల్ గ్రామానికి చెందిన దళిత బంధు లబ్ధిదారుడు దర్శకుడు జిఎస్ గౌతమ్ కృష్ణ నిర్మాత నిమ్మల సతీష్ ఆధ్వర్యంలో అమ్మా ప్రొడక్షన్ సంస్థను స్థాపించి దళిత బంధు యూనిట్ ద్వారా కెమెరా, ఇతర సామాగ్రిని గౌతమ్ కొనుగోలు చేసి సినిమా తీశారు. సినిమా పోస్టర్ ని చూసి శాసనసభ్యులు కంచెల భూపాలరెడ్డి, దర్శకుడు జిఎస్ గౌతమ్ కృష్ణ, నిర్మాత సతీష్ నిమ్మలను అభినందించారు. ఈ సినిమాలో ప్రముఖ హీరో సుమన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా హీరోగా సుంకే దీక్షిత్ నటిస్తున్నారు. అప్పటి కరీంనగర్ కలెక్టర్ ఆర్వి కర్ణన్ ప్రోత్సాహంతో దళిత బంధు పథకం ద్వారా మంజూరు చేసిన యూనిట్ ను గౌతమ్ కృష్ణ వినియోగించుకున్నారు. శాసనసభ్యులు కంచెల భూపాలరెడ్డి మాట్లాడుతూ దళిత బంధు యూనిట్ ద్వారా కెమెరాలు కొనుగోలు చేసి సినిమా తీయడం అభినందనీయమని అన్నారు. దళితులు ఆర్థికంగా ఎదిగారు అనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలని అన్నారు. ఈ సినిమా మంచి స్థాయిలో ఆడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు దళిత బంధును విమర్శిస్తున్నారని, దళితులు ఆర్థికంగా ఎదగడం ఇష్టం లేని వాళ్లు దళిత బంధుపై విమర్శలు చేస్తున్నారన్నారు. దళిత బంధు ద్వారా సక్సెస్ సాధించిన జిఎస్ గౌతమ్ కృష్ణను జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ ఆదేశాల మేరకు గౌతమ్ కృష్ణన్ను ఈ అవగాహన సదస్సుకు పిలిపించారు. ఈ అవగాహన సదస్సులో పాల్గొన్న పలువురికి జిఎస్ గౌతమ్ కృష్ణ దళిత బంధు ద్వారా సినిమా దర్శకుడుగా ఎదిగిన వైనం, హాజరైన ఎంతో మంది లబ్ధిదారులకు స్ఫూర్తిగా, ప్రేరణగా నిలిచింది. జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ మాట్లాడుతూ దళిత బంధు పథకం ఒక బృహత్తర కార్యక్రమమన్నారు. ఈ పథకం ద్వారా అనేక దళిత కుటుంబాలు బాగుపడ్డాయని అన్నారు. ఈ పథకం ద్వారా యూనిట్లను ఏక మొత్తంలో కాక చిన్న చిన్నగా ఏర్పాటు చేసుకోవచ్చు, లేదంటే ఒక గ్రూపుగా ఏర్పడి పెద్ద పెద్ద యూనిట్లను స్థాపించి ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు అన్నారు. గతంలో నేను పనిచేసిన కరీంనగర్ జిల్లాలోని వీణవంక మండలంలో లబ్ధిదారులు మ్యానుఫ్యాక్చర్ యూనిట్లను స్థాపించి చాలా బాగుపడ్డారు. ఆ యూనిట్ స్థాపించిన వారు ఒకప్పుడు ఛత్తీస్గఢ్, ఒరిస్సాకు వలస వెళ్లి పనిచేసేవారు. కానీ నేడు వారే బీహార్, జార్ఖండ్ కార్మికులకు పని కల్పించి కోట్లు గడిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ విధంగా దళిత బంధు కుటుంబాలలో రూపురేఖలే మారిపోయి వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 18,000 మంది ఆర్థిక సహాయం పొంది యూనిట్లు స్థాపించి లాభాలు గడించి ప్రభుత్వానికే వివిధ ట్యాక్సుల రూపంలో కోట్ల రూపాయలు చెల్లించారని ఆయన అన్నారు. ప్రతి దళిత బంధు కుటుంబం యూనిట్ల స్థాపన ద్వారా ఖర్చులు పోను అధిక ఆదాయాన్ని లాభాలుగా గడిస్తున్నారని ఆయన తెలిపారు. దళిత బంధు పథకం సువర్ణ అవకాశమన్నారు. ఏ వృత్తిలో ఉన్నవారు ఆ వృత్తిలోనే కొనసాగి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందరి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎల్ శ్రీనివాస్, ఎంపీపీలు కరీం పాషా, నాగులవంచ విజయలక్ష్మి, మున్సిపల్ ఫ్లో లీడర్ అభిమన్యు శ్రీనివాస్, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. దళిత బిడ్డలకు గౌరవాన్ని ఇచ్చడం కోసం, దళిత బిడ్డల కోటీశ్వరుని చేయడం కోసం, ఈ సమాజంలో దళిత బిడ్డలని అన్ని వర్గాలతో సమానంగా చేయడానికి కోసం తీసుకున్నటువంటి నిర్ణయం, తీసుకున్నటువంటి సంకల్పం దళిత బంధు. ఆ దళిత బంధు ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ వారికి గట్టిగా చెప్పడంతో ఈ కార్యక్రమాన్ని, దళిత బంధు కార్యక్రమాన్ని 1100 మందికి ఈ నల్గొండ జిల్లాలో మొట్టమొదటి కార్యక్రమాన్ని మనమే చేస్తా ఉన్నాం. సెలక్షన్ చేసి కూడా దళిత బిడ్డలకు దళిత బంధు ఏర్పాటు చేస్తే ప్రతిపక్షాల కుట్రతో, ప్రతిపక్షాల మోసాలతో ఏడ గొడవ అయితే అని ఇంకా కొన్ని కాన్స్టిట్యూన్సీలలో ఇంకా దళిత ఎంపికలు జరగలేదు. అయినా మీ మీద ఉన్నటువంటి ధైర్యంతో, మీ మీద ఉన్నటువంటి విశ్వాసంతో, మీ నల్గొండ దళిత బిడ్డల మీద ఉన్నటువంటి నమ్మకంతో 1100 మందిని సెలక్షన్ చేసి అధికారులకు పంపిస్తే అధికారులు గ్రామ స్థాయిలో వాళ్ళందరినీ సెలక్షన్ చేసుకొని
వాళ్ళ నిబంధనల ప్రకారం తయారు చేసుకొని వాళ్ళ అకౌంట్ కూడా తీసుకొని ఇవాళ దళిత బంధు సంబంధించినటువంటి ప్రొసీడింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు గతంలో అనుభవం ఉన్నటువంటి హుజూరాబాద్లో నియోజకవర్గం మొత్తానికి దళిత బిడ్డలకు మరి స్కీమ్ వర్తింపజేయడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి జిల్లా కలెక్టర్ మన కర్నూలు గారికి గట్టిగా సమాజంలో ఎన్ని చేసినా ఏమి ఇచ్చినా 75 సంవత్సరాలుగా అందులో 60 సంవత్సరాల పాలన కాంగ్రెస్ నాయకత్వంలో దళితులకు ఎంతో చేస్తా ఉన్నాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఏమేమో ఇస్తా ఉన్నాం. మరి ఏదో రకంగా దళితులని ప్రయోజనం చేస్తున్నాం అనే విధంగా నమ్మబలుకుంటూ ఇన్ని సంవత్సరాలు దళితుల దగ్గర ఓటు వేయించుకున్నారు. కానీ దళితులకు సంబంధించిన గౌరవాన్ని పెంచలేకపోయారు. దళితులకు సంబంధించినటువంటి గౌరవాన్ని పెంచలేకపోయారు. ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచన చేసింది, సమాజంలో అన్ని కులాలు అన్ని మతాలు అందరూ సమానమే, భూమి మీదకి వచ్చిన ప్రతి బిడ్డ సమానమే. సమానం కావాలంటే ఆర్థికంగా లోటుపాట్లు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సమానంగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది బాగా వినాలి. ఎందుకంటే దళిత బంధు ఇస్తుంటే దళిత బంధు ఇచ్చి 10 లక్షలు ఇస్తే వీళ్ళకే ఎందుకు ఇవ్వాలి అని దళిత బంధు ఇవ్వడమే తప్ప అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి మీద శాసనార్థాలు పెడతా ఉన్నారు. అందుకే మీకు తెలవాలి అసలు దళిత బంధు ఎందుకు ఇచ్చిండ్రు అనేది మీకు తెలవాలి. దళిత బంధు అందరూ సమానం కావడం కోసం, అందరికీ సమానంగా గౌరవం దక్కడం కోసమే ఈ దళిత బంధు ఇవ్వడం జరిగింది. సమాజంలో ఇంకా వెనుకడుగా ఉన్నటువంటి ఈ దళిత బిడ్డల కోసమే ఈ 10 లక్షల స్కీమ్ తీసుకొచ్చిండ్రు. మన ముఖ్యమంత్రి అందరూ సమానమయ్యేంత వరకు, అందరూ సంతోషంగా ఉండే వరకు, సమాజం అంతా బాగుపడే వరకు అందరినీ సమానం చేయడం కోసం ఈ దళిత బంధు పెట్టి 10 లక్షల రూపాయల స్కీమ్ ఏర్పాటు చేసింది. ఉపయోగించుకునే వాడికి ఎంతైనా ఎదగొచ్చు. ఉపయోగించుకునే వాడికి ఎంత ఇచ్చినా మృదే. మనిషి నిండా బంగారం పెట్టి వాడు మోసపోతూ ఆటాడు మోసినంత బంగారం ఇచ్చినా బాగుపడాలి, నేను ఎదగాలి, నా కుటుంబాన్ని ఎదగలియాలి, నా కుటుంబాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఇచ్చిన ప్రతి పైసకు పిల్లలు ముట్టియాలని కష్టపడ్డ వారికి ఎప్పుడూ విజయమే. ఆలోచన వచ్చింది మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి దళిత బంధు. ఏ ఒక్క దళిత